ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఒక లేఖన భాగాన్ని మనకి హెచ్చరిక చేస్తున్నాడు ప్లారా. హెబ్లికి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఈ చక్కని మాటని మనం చూడగలుగుతున్నాం. గత రాత్రి ఈ లేఖనాన్ని మనం కంటిన్యూ చేసి అక్కడ మధ్యలో ఆపగలిగి ఉన్నాం. ఈ 26వ వచనంలో దేవుడు చక్కని మాటని మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఇచ్చాను. ఈ ఉదయకాల సమయంలో నేను అనేకసార్లు మాట చెప్పి ఉన్నాను. షడ్రకు మెషకు అబేద్నెగోలు దానియేలు వారికి నెబుకద్నెజరు అనేటువంటి రాజు, ఆ రోజుల్లో అది బబులోన్ రాజుగా పిలువబడినది. ఈ బబులోన్ రాజుని రాజ్యంలో షడ్రకు మెషకు అబేద్నెగోల్ని మరి బానిసలుగా కొనిపోయినప్పుడు వారు రాజు తినే ఆహారం తినాలి, రాజు త్రాగే ద్రాక్షరసము పానము చేయాలి. అయితే దే ఆర్ లిటరల్లీ డినైడ్, వారు తృణీకరించారు. వి డోంట్ వాంట్ కింగ్స్ మీల్స్ ఆర్ బాంకెట్ విత్ కింగ్, రాజుతో మేము భోజనం చేయము, లేదా రాజు తినేటువంటి ఆహారం మాకు అవసరము లేదని వారు చెప్పిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం పిల్లరా. దట్ వాజ్ వన్ ఆపర్చునిటీ. రాజుతో కూడా ఉండటానికి, రాజు ఇంట్లో ఉండటానికి, రాజు తినే భోజనం తినడానికి దే ఆర్ వర్ది, వారు అర్హులు. బట్ దే ఆర్ రిజెక్టెడ్, కానీ వారు తృణీకరించారు. ఇక్కడ కూడా దేవుడు మనతో ఒక మాటను తెలియజేస్తున్నాడు. మోషే గురించి మనం చూస్తాం. మేబీ వర్స్ 24 24 వచనంలో ఇక్కడే మనం చూస్తున్నాం. చదవండి. సంబడి రీడ్. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయంలో నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూసింగ్ రేదర్ టు సఫర్ అఫ్లిక్షన్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దట్ టు ఎంజాయ్ ద ప్లెజర్స్ ఆఫ్ సిన్ టు ఫాలో. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి పేరా. అల్పకాలము పాపభోగము అనుభవించిన కంటే అంటున్నాడు కదా. తిట్టేవారితో మనం ఉండకూడదు, త్రాగుబోతులతో మనం ఉండకూడదు కదా. 1వ కీర్తన మనం చూస్తాం. అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక అంటాడు కదా. మనం ఎవరితో ఉండాలి? we should follow the people of the faith. విశ్వాస ప్రజలు ఎక్కడ ఉంటారో వారిని అనుసరించాలి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతగా మనం నమ్మాలి పిల్లరా. అందుకే ఇక్కడ అంటాడు, వాస్తవానికి he had an opportunity to call as a son of Pharaoh. ఫరో కుమారుడిగా పిలువబడటానికి అతనికి అవకాశం ఉంది. బట్ he is literally rejected. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయంలో ఎంత గొప్ప భాగ్యం. ఆమె చెప్పండి హల్లెలూయా. లోకములో పాపములో శాపములు ఉన్నటువంటి ఈ లోక ధనం గురించి కాదు కదా. గెహాజీ గురించి మనం చూసాం. ధనం సంపాదించుకోవడానికి అతను ఆ యొక్క మరి అసిరియా సైన్యాధ్యక్షుని వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మా కొంత బంగారము వెండి కొన్ని దుస్తులు కావాలన్నప్పుడు తీసుకుని వెళ్ళని చెప్పాడు. అది ముందు ఏలియా వాటిని తిరస్కరించాడు. He was rejected with his gifts given by the Syrian Naaman. నామాన్ ఇచ్చినటువంటి ఆ యొక్క గిఫ్ట్స్ ని తృణీకరించాడు. నీ బంగారం నీతో ఉంచుకో, నాకు అక్కర్లేదని చెప్పాడు. కానీ గెహాజీకి ఆశ పుట్టేది. ఆశ పుట్టి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క కొంత బంగారం వెండి తెచ్చుకున్నాడు. వెంటనే ఏలి అడుగుతున్నాడు, ఇదిగో ఏలి ఆ గెహాజీ నువ్వు ఎక్కడికి వేస్తున్నావు అంటే, లేదు లేదు ఎక్కడికి పోలేదంటే, నువ్వు అతనితో వెళ్ళావు కదా, ఆ నయమానికి పోయినటువంటి కుష్ఠరోగము నీకును నీ సంతానానికి ఎల్లప్పుడూ వస్తుందని చెప్పాడు. ఏమి సంపాదించుకున్నాడు? సుఖభోగము నమ్మి వెండి బంగారము ఆశించిన గెహాజీ మాయేను రోగమును సంపాదించేను
మనుషులను పలుమార్లు కొన్నిసార్లు దేవుడు మనకిచ్చే బహుమానం మనకు కావాలి. క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యము కదా, ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండటానికి. కొన్నిసార్లు వి జస్ట్ కెన్ స్టాండ్ రైట్. దేవుని కొరకు మనం సిద్ధపడాలి. దేవుని పని చేయడానికి, దేవునిలో ఉండడానికి, ఉపవాసం ఉండడానికి తీర్మానం చేసుకోవాలి. ప్రాణం పోని దేవుని కొరకు. బ్రతుకుట ఎవరి కొరకు? దేవుని కొరకు మనం బ్రతకాలి. ఐగుప్తి ధనము అవసరం లేదనుకున్నాడు మోషే. తన ప్రజలతో శ్రమ అనుభవించడానికి 40 రోజులు 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో నడిపించాడు. క్రీస్తు కొరకైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభావం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి కదండి ఏం చేశాడు? వాట్ హీ వాస్ డన్, వాట్ హీ డిడ్. ఆయన ఏం చేశాడు? తన ప్రజలతో బాధ అనుభవిస్తున్నాడు కదా. ఈ రోజుల్లో మరి ఆ బాధ అనుభవించడానికి కొన్నిసార్లు మనము భూలోకంలో సంతోషపడితే పరలోకంలో దుఃఖం ఉంటుంది. జాగ్రత్త. భూలోకంలో దుఃఖపడితే పరలోకంలో సంతోషం ఉంటుంది. ధనవంతుడు లాజరు గురించి మాట చెప్పాడు. ఇదిగో లాజరు, నువ్వేమో ఇక్కడ లాజరు ఇక్కడ నెమ్మది గల స్థలంలో ఉన్నాడు. కానీ అటు భూలోకంలో ఏం చేశాడు? అతని కురుపులు ఎవరు నాకారు? కుక్కలు నాకిని. అతనికి తినడానికి అన్నం లేదు. ధనవంతుడి టేబుల్ మీద ఆ బల్ల మీద పడినటువంటి రొట్టె ముక్కలు ఏరుకొని మిగిలిన ఆహారం తిన్నాడు. గమనించాడు. అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఆయన చేశాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించటకు ఒప్పుకొనలేదు. ఏం చేశాడు? ఎందుకు ఆయన ఒప్పుకోలేదు? ఏదైనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమందు దృష్టి ఉంచాను. ఎంత చక్కని మాట్లాడారా మరి. హీ హ్యాడ్ రెస్పెక్ట్ అంటు ద రికంపెన్షన్ ఆఫ్ ద రివార్డ్. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి బహుమానం కొరకు అతను ఎదురు చూశాడు. నీవు నేను ఏ విధంగా ఆ బహుమానం కోసం ఎదురు చూస్తున్నామో జ్ఞాపకం చేసుకున్నా. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడినది. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడినది. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు రూతు యొక్క అత్త మోయాబీ స్త్రీ. ఆమె అత్త చెప్తుంది, తన భర్త చనిపోయిన తర్వాత, అమ్మ నువ్వు వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రుల్లో ఉండు, నువ్వు వేరే వివాహం చేసుకో అంటే, నో నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని దేవుని దగ్గర యథార్థంగా అక్కడ అంటున్నాడు కదా. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చేది. గాడ్ విల్ రివార్డ్. దేవుడు మనకి బహుమానం ఇస్తాడు. వి షుడ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద వరల్డ్ రివార్డ్. లోకం యొక్క బహుమానం ఎక్కర్లేదు. కీర్తన 37:16 ఈ విధంగా రాయబడినది. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడినది. పిల్లరా ఇక్కడ ఏమంటాడు? నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. ఇట్ ఈస్ మేబీ ఏ లిటిల్ దట్ ఏ రైటియస్ మ్యాన్ హ్యాత్ ఈస్ బెటర్ దెన్ ద రిచెస్. అబ్బా, ఇది ఎంత చక్కని మాట ఉందారా. దేవుడు మనకి ఇచ్చినది కొంచెం చాలు. అందుకే ఒక మాట అంటాడు, ఆ ప్రేమ లేని చోట కురువిన ఎద్దు మాంసం తినట కంటే ప్రేమ గల చోట ఏమి తినాలి? ఆకుకూరల భోజనం మేలని చెప్తున్నాడు. హౌ గ్రేట్ రివార్డ్. 69వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా రాయబడినది. 69:7 ఈ విధంగా రాయబడినది. ఏమంటాడు ఇక్కడ 69:7?
నీ నిమిత్తము నేను నిందనొందితిని. చూసారు పిల్లరా, ఎవరి కొరకు? బికాస్ ఫర్ ద సేక్ ఐ హావ్ బ్రాట్ రిప్రోచ్ అంటాడు కదా. నేను నీ నిమిత్తమై నేను నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుతో నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుతో నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని. ఎవరి కొరకు? మన కొరకు కాదు. కొన్నిసార్లు మనం చేసిన అపరాధముల కొరకు, మనం చేసిన తప్పుల కొరకు నిందలు వస్తాయి కదా. మనం ఎవరైనా శరీరం అంటే మనకి నిందలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మన కొరకు అలాంటి నిందలు తప్పిస్తున్నాడు. అక్కడే 69 అధ్యాయము 20 వచనంలో కూడా ఈ విధంగా రాయబడినది. 69:20 నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. ఖండించు వారి కొరకు కనిపెట్టుకుని గాని ఎవరిను లేకపోయి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుని గాని ఎవరిని కానరైతుని అంటాడు. దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచుతున్నాడు. ప్లారా, మనము దేవుని కొరకు సాక్షిగా ఉండటానికి దేవుడు మనకు అనుమతించాడు. సామెతలు 11:18 ఈ విధంగా రాయబడింది. సామెతల గ్రంథము 11 అధ్యాయము 18 వచ్చిన ఈ విధంగా రాయబడినది. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతి నిమిత్తవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. పేరు గమనించండి. ఎవరి కొరకు వెళ్తున్నాం మనము? వేర్ షల్ వి గో అండ్ వాట్ రివార్డ్ వి ఆర్ గెటింగ్? మనం ఏమి బహుమానం పొందడానికి వెళ్తున్నాం? ద వికెడ్ వర్క్ ఎ డిసైట్ఫుల్ వర్క్, బట్ టు హిమ్ దట్ షోయిత్ రైటియస్నెస్ షల్ బి ఎ రివార్డ్. దేవుడు మనకి ఒక చక్కని బహుమానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 23 అధ్యాయము 18 వచ్చిన రాయబడింది. అక్కడే 23 అధ్యాయము 18 వచ్చిన ఇక్కడ గమనించండి. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కాలేదు అంటాడు కదా. ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మా ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనం దేవుని వైపు చూద్దాం. దేవుడు నీవు ఆశ కలిగి కదా, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, ఎండిన ఎముకనై మేరంటిని, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభో. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి కదా? పనివారు యజమాని వైపు చూస్తారంట, ఏమని ఇస్తారేమని కదా. ఉదాహరణకి మన ఇంట్లో ఎవరైనా సరే పని చేసిన వాళ్ళు వెళ్ళేటప్పుడు అమ్మ నేను వెళ్తున్నానంటారు. ఎందుకొరకు ఏమైనా ఇస్తారని. మనం కూడా పొలం వెళ్ళినప్పుడు కోత కాపు ఏదైనా కాయలు కాస్తాయి కదా, పల్లి కాయలకు వస్తాం కదా, పల్లి కాయలకు అమ్మ నేను వెళ్తున్నానని చెప్తారు. ఎందుకు చెప్పండి అమ్మా. ఏమైనా పల్లీలు గుప్పుడు ఇస్తారని వడిపరుచుతా కదా. ఇక్కడ ఆశ వాళ్ళు ఇచ్చి గుప్పుడు పల్లీల కొరకు వడిపట్టాల్సిన అవసరం లేదు. నీ దేవుడు కదా, నిశ్చయముగా ముందుగా రానే వచ్చును. ఏమవుతుంది అప్పుడు? నీ ఆశ భంగము కానేరదు. చూసారు పిల్లరా, కొన్నిసార్లు వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఏదైనా ఇస్తారేమో అని చూస్తా కదా. దే ఆర్ గివింగ్ సంథింగ్ అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ టు ద వరల్డ్. రాజులు నమ్ముకుడు కంటే ప్రజలు నమ్ముకుడు కంటే ఎవరిని నమ్మాలి? యెహోవాను ఆశ్రయించాలి, మనుషులు కాదు. మనం నమ్మాల్సింది ప్రేరా. అక్కడ ఇంకొక మాట చూస్తున్నాం ప్రేరా, చూడండి. యెషయా గ్రంథము 51:7 వచ్చిన విధంగా రాయబడింది. 51 అధ్యాయము 7 వచ్చిన
గమనించండి పేరు ఇక్కడ ఏం చెప్తాంటే, నీతి అనుసరించు వాళ్ళారా నా మాట వినడి, నా బోధను హృదయం ముందుంచుకున్న జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టి నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. ఉదాహరణకి నువ్వేం తప్పు చేయలేదు, యు డిడ్ నాట్ కమిట్ ఎనీ మిస్టేక్, బట్ సంబడి బ్లేమ్, నీ మీద కొంత నేరం ఉంది, నీ మీద కొంత నింద మోపారు, నువ్వు భయపడద్దు. అక్కడ యథార్థవంతులకి ఏం భయం అవసరం లేదు. వెన్ యూ కమిటెడ్ సంథింగ్ రాంగ్, నువ్వేదైనా సరే తప్పు చేస్తే అది మేడల మీద ప్రకటించబడుతుంది, మిద్దెల మీద చెప్పబడుతుంది, బోర ఊదించబడుతుంది, నీ ముందు బోర ఊదుతారు. షీ మేడ్ మిస్టేక్, హీ మేడ్ మిస్టేక్ అని, అతను తప్పు చేశాడు, ఈమె తప్పు చేసిందని బోరలు ఊదబడతాయి. ఒకళ్ళు ఈరోజు ఎవరు చూడలే, నన్ను ఎవరు చూస్తలేదు అనుకోవచ్చు, బట్ ఇట్ విల్ బి రివీల్డ్ వన్ డే, ఎవ్రీబడి నోస్, అందరికీ అది తెలియబడుతుంది. లేఖనము తెలియచేస్తుంది. ఇర్మియా 9:23, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా రాయబడినది. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానుడు బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయపడకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించు, అట్టి వాటిలో నేను ఆనందించవాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకొరకు అతిశయించాలి కదండి? మనం చెప్తా ఉంటాం. ఒక ఆమె చెప్తా ఉంది, మా ఇంట్లో 50 లీటర్లు ఇచ్చే గేదె ఉంది, ఇప్పుడు చచ్చిపోయింది. ఏం అవసరం? 50 లీటర్లు ఇచ్చే గేదె ఉంది, ఒకప్పుడు మా తాత కాలంలో ఉండే, ఇప్పుడు ఏమైంది? చచ్చింది. చచ్చిన దానికి ఏం ప్రయోజనం? బైబిల్లో ఏం చెప్తుందంటే, చచ్చిన సింహం కంటే బతుకున్న కుక్క మేలు. అర్థమవుతుందా అమ్మా? చచ్చిన సింహం ఉండే, చచ్చింది, ఉపయోగం ఉందా? ఎవరి మేలు? బ్రతికిన కుక్క మేలు. లేదు, గమనించండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని, ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ టు డు రైటియస్ థింగ్స్. నీ పక్షము నేను గొప్ప కార్యము చేస్తాను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించబడడం, అట్టి వాటిలో నేను ఆనందించబడని యెహోవా సెలవిచ్చున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా తీర్చిదిద్దుతున్నాడు. మత్తయి సువార్త 5:12 ఈ విధంగా రాయబడినది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, సంతోషించి ఆనందించడి. సంతోషించి ఆనందించుడి. ఎప్పుడు సంతోషించాలి? పరలోకమందు మీ ఫలము. నీకు ఏదైనా నిందలు వస్తే కదా, బాధ వస్తే, ఇరుకు వస్తే, నో ప్రాబ్లం. నీకు జబ్బు వచ్చింది, నీకు ఏదైనా తెగులు వచ్చింది, బాధ వచ్చింది, ఇరుకు వచ్చింది, ఎవరు? యోబుని జ్ఞాపకం చేసుకో. యోబు సహనాన్ని చూడు, అతను డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ పొందాడు. పిల్లలు గమనించి సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలం అధికమగను, ఎలాగన వారు మీకు పూర్వముందున్న ప్రవక్తలను హింసించిరి అంటాడు. అంత మాత్రమే కాదు, చూడండి అక్కడ 6:1 చూడమ్మా. 6వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. మనుషులకు కనబడవలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. పర్లేని ఎడలా ఎస్ కదండి. ఒక మాట నేను ఒకసారి చెప్తున్నా, నీవు మనుషులు నీకు ఒక ఏదైనా నువ్వు వాటికి ఏదైనా మేలు చేసే వాళ్ళు మన నీకు మేలు చేస్తారు. 1 కిలో కందిపప్పు ఇచ్చావు, లేదా 1 కిలో రైస్ ఇచ్చావు, ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళా కిలో ఇస్తారా, 2 కిలోలు ఇస్తారా? కిలోనే ఇస్తారు. గమనించండి. మనుషులకు కనబడని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడడి. లేనిడలా పరలోకము తండ్రి మీ వద్ద మీకు ఫలము పొందండి. మన పరలోకము తండ్రి వద్ద మనం ఫలం పొందడానికి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. ఇట్లారా అంత మాత్రమే కాదు. 10వ అధ్యాయం 41వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ప్రవక్తని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును.
నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము. మనం ఎవరిని చేర్చుకుంటున్నా? హూమ్ వీఆర్ రిసీవింగ్ కదా. తాగుబోతులు చేర్చుకుంటున్నావా? తిరుగుబోతులు చేర్చుకుంటున్నావా? తిట్టిబోతులు చేర్చుకుంటున్నావా? వాళ్ళతో సహవాసం కలిగి ఉంటున్నావా? ఎవరిని చేర్చుకుంటున్నా? ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుడు చేర్చుకున్నవాడు నీతిమంతుడు ఫలం పొందుతాడు. ఉదయకాల సమయంలో దేవుడిని నన్ను ఫలము పొందడానికి మనకు అనుమతిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. లూకాసు వార్త 14:14, లూక్ 14:14, లూకాసు వార్త 14 వచ్చిన ఈ విధంగా రాయబడినది. నీకు ప్రత్యుపకారము చేయడం వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగదు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాడు. మనం గమనించండి, నీకు ఎవరికైనా సరే మేలు చేయడానికి నీ దగ్గర ఏమి లేకపోతే పర్వాలేదు, కానీ దేవుని ప్రజల్ని దేవుని యొక్క విశ్వాసం నుండి ముందుకు సాగాలని దేవుడి హెచ్చరిక చేస్తుంది. అపోస్తల కార్యములు 5:41, అపోస్తల కార్యములు 5:41 ఈ విధంగా రాయబడినది. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాయుధ నుండి దేవుని కొరకు ఎన్నో నిందల పాలవాలి కదా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు హల్లెలూయా. ఇక్కడ నువ్వు సంతోషించి ఆనందించాలి. అక్కడ అపోస్తలులు ఆ యొక్క సభ ఎదుటికి వచ్చి సంతోషంగా వెళ్ళిపోయారు. క్రీస్తు కొరకు వారి నిందల పాలైన సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు 2 కొరింథీ 6:10 ఈ విధంగా రాయబడినది. 2 కొరింథీ 6:10 ఈ విధంగా రాయబడినది. దుఃఖపడిన వారైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించేవారు, దరిద్రమైనటువంటి అనేకులు ఐశ్వర్యము కలిగించేవారు, ఏమీ లేని వారు అన్నట్లుండి సమస్తం కలిగిన వారు. ఇది ఈ స్టేట్మెంట్ అందరూ నోట్ చేసుకోవాలంటారు. దుఃఖపడువారు ధన్యులని చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, అవసరం లేదు. దుఃఖపడువారు అన్నట్లుండి ఎల్లప్పుడూ సంతోషించేవారు, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యము కలిగిస్తున్నావు. నీ ప్రార్థన, నీ శక్తి, నీ యొక్క ఉపవాసము, నీ యొక్క నిరీక్షణ ఇతరులకు ఏం కలిగిస్తుంది? ఐశ్వర్యము కలిగిస్తారు. అంత మాత్రమే కాదు, ఏమీ లేని వారమైనటువంటి సమస్తం కలిగను. ఆమె చెప్పిన హల్లెలూయా. we did not have nothing but we are giving everything, possessing everything. దేవుడు మనకి అలాంటి కృపను మనకు అనుమతి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 12:10 అక్కడే 12వ అధ్యాయం 10వ వచనములో ఈ విధంగా రాయబడినది. 2 కొరింథీయన్స్, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును. కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములను నేను సంతోషించున్నా. గమనించండి, ఎన్నిసార్లు మనం బాధపడుతున్నాం కదండి. నాకు కలిగినటువంటి నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములను నేను సంతోషిస్తున్నా. దేవుని కొరకు మనం సంతోషించాలి. లోకంలో మన అన్ని కూడా నష్టముగా ఎంచుకోవాలని ఇక్కడ లేఖనంలో దేవుడు మన హెచ్చరిక. ఎఫ్ఎస్సి 1:18 ఈ విధంగా రాయబడినది. ఎఫ్ఎస్సి 1:18, 1:18. ఆయన కరెక్టేనా? 1:18. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి మహిమ రైట్. గమనించండి పేరా, దేవుడు మనకి తన కృపను ఇవ్వడానికి అని సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఎఫ్ఎస్సి 3:8 విధంగా రాయబడింది. ఎఫ్ఎస్సి 3:8. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున అంటాడు కదండి. దేవుడు ఒక ప్రీ ప్లాన్ చేశాడు, ఒక ప్రణాళిక చేశాడు. ఏమిటో ప్రణాళిక? ఆయన రక్తం కార్చాడు, మన కొరకు ఉపవాసం ఉన్నాడు, మన కొరకు బాధ అనుభవించాడు, వ్యసనాక్రాంతుడిగా పట్టుబడ్డాడు, సిలువ వేయబడ్డాడు,
దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున అంటాడు. దేవుడు మనందరికీ ఈ మేలు మనకి అనుమతి ఇవ్వబడుతుంది. హెబ్రీ చూడండి, 4 మాటలు చదివి ముగిస్తాను. హెబ్రీ 10:33 హెబ్రీ రాసిన పత్రిక 10:33 కరెక్టరా? ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించే చేత 10 మందిలో ఆరడి పడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించే వారితో. ఇప్పుడు ఉదాహరణకి కొన్నిసార్లు మనకు బాధ కలుగుతుంది కదా. ఎవరైనా మన ఇంట్లో ఛాయ్ లేక ఒక ఇంటికి వెళ్ళాం, పాలు లేవు, ఛాయ్ లేవు, ఛాయ్ పత్త లేదు, చక్కెర లేదు. మా ఇంట్లో కూడా లేదు అక్క అన్నానుకో, ఎట్లా ఉంటుంది కదా. ఈ అక్క దగ్గరే లేవు, మళ్ళీ ఈ అక్క ఏం చేసింది, ఇంకో అక్క దగ్గరికి వెళ్ళాను. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధను అనుభవించిన చేత 10 మందిలో ఆరడి పడి తిరిగి. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించే వారితో మనకు సంతోషం ఉంది. ఆమె చెప్పిన హల్లెలూయా. దేవుని సంతోషాన్ని దేవుడు మనకు అనుమతిస్తున్నాడు ద్వారా. అంత మాత్రమే కాదు, చూడండి అక్కడే 11వ అధ్యాయం 6వ వచనం. 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడనుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము. నీవు ఎవరిని వెతుకుతున్నావు కదా. ఏదో అక్కడ దగ్గరికి వెళ్తే ఆయన 5 రూపాయలు మిత్తికి ఇస్తాడు, ఈయన వెళ్తే 4 ఇస్తాడు, ఇంకొక ఆయన దగ్గరికి 2 రూపాయలకే మిత్తికి ఇస్తాడు. ఎవరిని వెతుకుతున్నాం మనం? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడనుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఏం చేస్తాడు? ఫలము దయచేవాడని నమ్మవలని కదా అంటాడు. దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు ఫలము దయచేస్తాడని మనం నమ్మాలని లేఖనంలో దేవుడు స్పష్టంగా మనకి హెచ్చరిక చేస్తున్నాడు కదా. 1 పేతురు 1:11. 1 పేతురు 1:11. వాటి చదువు. వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దాన్ని విచారించి గమనించండి. ఒక సాక్ష్యం, ఒక మహిమ నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. నేను అనేక సార్లు ఇలాంటి మహిమను నేను పొందాను, ఇలాంటి ఆదరణ దేవుని దగ్గర నుంచి నేను పొందాను. అలాంటి సమస్యల్లో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఆ మేలు పొందినని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆమె చెప్పిన హల్లెలూయా. ప్రకటన 2:9. ప్రకటన 2:9 ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన 2:9. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీవు కలుగు దోషం నేను ఎరుగుదునంట. మనం ఏమిటో ఆయనకు తెలుసు కదా. ఈ ఉదయకాల సమయంలో నీవేమిటో ఆయనకు తెలుసు, కానీ నీవు లోకం వైపు చూడొద్దని దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే మొట్టమొదటి వాక్యం మనం చూసాం, హెబ్రీ 11:26 కదా. ఏమన్నా అక్కడ హెబ్రీ 11:26 చక్కని మాట చెప్పాడు. ఏమన్నాడు అక్కడ? ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనలేదు. ఎవరు అనిపించుకున్నాడు? ఏలయనగా అతడి ప్రతిఫలముగా కలగబో బహుమానమందు మన వాట్ ఈస్ ద రివార్డ్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్టింగ్, ఇట్ విల్ బి కెప్ట్ ఫర్ యూ. నీ కొరకు ఆ బహుమానం సిద్ధపరచబడినది. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడం ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలం కలగబో బహుమానమందు దృష్టి ఇచ్చాను. నీవు ఉపవాసం చేస్తున్నావు, విశ్వాసయాత్ర చేస్తున్నావు, దేవుని కొరకు సాక్షిగా ఉండాలని ప్రభుపడ్డ కోరుచున్నాను. మనందరం కూడా తల ఉంచుకుందాం. దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. మనందరం కూడా తల ఉంచుకుందాం. ఏ బహుమానం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో
ఆ బహుమానం కొరకు ఎదురు చూస్తాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రములు. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోలేదు, కానీ తన ప్రజలతో నిందలు పాలయ్యాడు. మోషే ఏ విధంగా అయితే మా ముందు మీరు చక్కని ఉదాహరణ ఇచ్చారు, అలాంటి కృప పాత్రను సహాయించమని, ఈ ఉదయకాల దీవుని మీ సహాయించమని మౌనం తగ్గించుకుని మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు వారి నిత్య కృపకి విశ్వాస నిరీక్షణ జీవితాన్ని కొనసాగించటకు సహాయించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ చెప్పిన వారికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.